అందరికీ నమస్కారం. నేను మీ లోకేష్ కుప్పం. ఈరోజు బద్వేలు పట్టణంలో ఉన్న అనంతగిరిలోని దేవాలయాలన్నిటిని దర్శించుకుందాం. మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ముందుగా కుడి చేతి వైపున నవగ్రహ మండపాన్ని మనం చక్కగా చూడవచ్చు. కాస్త ముందుకు వెళ్ళగానే మనము శ్రీ పార్వతీదేవి సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. లింగ రూపంలో ఉన్న అభిషేక ప్రియుడైన శ్రీ ఓంకారేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం పదండి. శక్తి స్వరూపిణి శ్రీ పార్వతీదేవి అమ్మవారిని చూడండి, ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో. ధ్వజస్తంభాన్ని చూడండి, స్వర్ణ రంగులో ఎంత అందంగా ఉందో. పంచలోహాలతో తయారు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహాన్ని చూడండి. బద్వేలు ప్రాంతంలో సాధారణంగా ఇది కొండ ప్రాంతం, అనంతగిరి అని చెప్తూ ఉన్నారట. నాకు తెలియదు, కానీ అనంతగిరి అని విన్నాను. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అంటే చుట్టూ చెట్లు ఉంటాయి. శివాలయానికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే ఊరికి కొంచెం దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు వాన కురిసినప్పుడు చూడండి, ఈ దేవాలయం ఇంకా శోభాయమానంగా కనిపిస్తున్నాం. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించిన, లేకపోతే స్వామివారు అయ్యప్ప స్వామివారిని ఆరాధించబడి వాళ్ళకి బాగుందని భక్తుల నమ్మకం. అది వారు నమ్మిన సిద్ధాంతం. ఎందుకంటే ఆ సమయాలు వచ్చేసరికి ఉదయం మామూలు రోజుల్లో అయితే మాత్రం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల దాకా ఉదయం, సాయంత్రం అయితే 5 నుంచి 7:30 గంటల దాకా ఉంటుంది. 7:30 దాకా. అండ్ కార్తీక మాసం అంటే ప్రత్యేకించి సీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి వారు ఉంటుంది, మాలధారణ చేసేటువంటి భక్తులు ఉంటారు. ఆ మాలధారణ చేసే భక్తులకైతే అప్పుడు దేవాలయ సమయాలు అనేది కొంచెం మారతాయి. అప్పుడు ఉదయం 5 గంటలకి దేవాలయం తెరుస్తాం, ఉదయం 10-10:30 దాకా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 12 గంటల దాకా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణ మన హిందూ ధర్మంలో ఉన్న పండుగలు అన్ని పండుగలకి 12 గంటల దాకా ఉంటాం దేవాలయం. హిందూ పండుగలకి మాత్రమే తొలి ఏకాదశి, ఉగాది కావచ్చు, రామనవమి కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, దసరా కావచ్చు, కార్తీక పౌర్ణమి, కార్తీక స్వామి స్థలాల్లో దేవుడు వెలుస్తాడు. సాధారణంగా ఎక్కడంటే ఒకటి అడవి ఉంటే అడవుల్లో ఉంటాడు, అంటే 2 ఎత్తైన కొండ ప్రాంతాలు, లేదంటే నది. అంటే ఒకవేళ మాల వేసుకున్నారు స్వామి, ఇక్కడ పడుకోవడానికి అలాగేమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఎందుకంటే దేవాలయం వారు ఎంతో వ్యయంతో ఖర్చు పెట్టి 3 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి భక్తులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఉద్దేశం చేత వాళ్ళకి అయ్యప్ప స్వామి మాలధారణ చేసినటువంటి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి వారికి రాత్రిపూట వెళ్ళడం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల చలిలో వెళ్ళలేరు. అందులో చలికాలము వీళ్ళు వేసే మాలంతా కూడా మాలాధారణ సమయం ఇప్పుడు కూడా మంచు కాలంలో జరుగుతుంది కాబట్టి ఆ మంచులో వెళ్ళటము రావడం చేయితే ఇబ్బంది పడతారని చెప్పి ఉద్దేశం చేత దేవాలయం వారు ఖర్చు పెట్టి అక్కడ రూమ్లు కట్టించారు. అక్కడ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, అవి అక్కడ దొరుకుతాయి. కింద డైనింగ్ హాల్ ఉంటుంది. తర్వాత వాళ్ళు స్వాములు స్నానం చేయడం కోసం, భక్తుల కోసం బాత్రూమ్స్ కూడా కట్టించారు. అర్చకులకు కూడా ఇల్లు కట్టించారు.
శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకుందాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నది అనంత పద్మనాభ స్వామి వారిని. శ్రీచక్రంతో కూడిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి. శ్రీ దత్త సాయినాథుని ఆలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ కూడా మనం ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.